యాదాద్రి బోర్డుపై ఫిర్యాదులు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్న కొందరు నేతలు సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్. బహిరంగంగానే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి. టీపీసీసీకి వరుసగా ఫిర్యాదులు, ఢిల్లీకి సైతం పంపాలని ప్రయత్నాలు. అయితే వాస్తవానికి యాదాద్రి బోర్డులో ఫిర్యాదులు వస్తున్నాయి, రకరకాల విష ప్రచారాలు జరుగుతున్నాయి. కాకపోతే ఇంట్లో రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారు, బహిరంగంగానే అసంతృప్తి అంటే నేను ఎంపీగా చేసిన ఆ ఏరియాకు మా మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా ఒక బోర్డు మెంబర్ని తీసుకున్నారు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కదా, ప్రభుత్వంలోనే ఉన్నా కదా, నాకు ఇన్ఫర్మేషన్ లేదని ఆయన అసంతృప్తి. కానీ కొంతమంది ఆయన ఏమన్నాడు, ఇక్కడ చిరంజీవి భార్యకి ఇస్తే దాన్ని పెద్ద హైరాణ చేస్తున్నారు. ఆ విషయంలో రాజగోపాల్ రెడ్డి గారు వ్యతిరేకిస్తలేరు, కానీ మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఇచ్చిరు కదా, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిండే, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఇచ్చిరు కదా అని చెప్పేసి దాంట్లో అసంతృప్తి ఉన్నది ఆయనకు. అది వాస్తవం, అది ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిండే, అది ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే, మరి చిరంజీవి గారి సతీమణికి బోర్డు మెంబర్లో చోటు కల్పించినందుకు మీరు ఎగిరెగిరి దునుకుతున్నారు యాదాద్రి గురించి. మరి యాదాద్రిలో జరిగిన అవినీతి గురించి ఎందుకు ఎగిరెగిరి దునుకుతలేరు? మరి ప్రపంచంలోనే మన హిందువులకు నెంబర్ 1 టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలో ఎక్కడ హిందువులున్నా ప్రతి ఒక్కరు తిరుపతికి వస్తారు, 7 కొండల వాళ్ళని దర్శించుకొని పోతారు. అటువంటి టీటీడీలో తెలంగాణ వాళ్ళు 5 ఉన్నారు బోర్డు సభ్యులు. 5కి అవకాశం కల్పించారు తెలంగాణ వాళ్ళకు. మిగతా రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి 5 బోర్డు మెంబర్లను చేసారు తెలంగాణ వాళ్ళని. మరి దాని గురించి మాట్లాడు. టీటీడీ ఆదాయం ఎక్కడా, వైటీడీ ఆదాయం ఎక్కడా? ఒక ఆయన మాట్లాడతాడు, మరి ఆంధ్రోళ్ళు అందరూ యాదాద్రికి రారు కదా అని మాట్లాడతాడు. అరే, ఎవరి భక్తి వాళ్ళది. ఎంతసేపటికి ప్రభుత్వం మీద బురద జల్లేందుకే ప్రయత్నం చేస్తుంటాడు, కానీ అది మంచా చెడా అని చూడడు. ఏది పని చేస్తే ఆ పని మీద బురద జల్లుతందుకు. ఎవరు? ఆ పృథ్వీరాజ్ యాదవ్. అటట్లు ఇచ్చారు, ఇటట్లు ఇచ్చారు, అదెట్లు ఇస్తారు, ఇదెట్లు ఇస్తారు. ఎట్లు ఇస్తారు? మరి టీటీడీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? 5 బోర్డు మెంబర్సు తెలంగాణ వాళ్ళు. ఒక్కటిస్తే మీకు అంత మండలేస్తుంది, అది కూడా వైటీడీఏలా. మనది మంగళవారం, మన సోమవారం. మనకి ఇస్తే మనకు తప్పులు లేదు, మనం తీసుకోవాలి, మనం వేసుకోవాలి. కానీ వాళ్ళకి వేరే వాళ్ళకి అవకాశం కల్పిస్తే మండలేస్తుంది. దాన్ని ఏమైనా గుడిని ఎత్తుకపోతుర్రా? ఎన్ని రోజులు కాలపరిమితి దానికి? ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఆయన నేను చదువుకున్నా అంటాడు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివినా, నేను పెద్దగా రీసెర్చ్ స్కాలర్, నేను డాక్టర్ పృథ్వీరాజ్ అని చెప్తుంటాడు. ఏదేదో చెప్పుకుంటూ పోతుంటాడు. నాకు అన్నీ తెలుసు, నేను ఇప్పటి నుంచి కాదు, నేను లేకుండా నేను శాసించేటోడు ఈ మాటలు ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు వస్తలేరు, ఉండిలో డబ్బులు వేసలేరు, మా తెలంగాణ వాళ్ళు పోయి వేసి వస్తున్నారంటే వాళ్ళు పిలిచి మీరు డబ్బులు వేస్తేనే మీరు రాండి తిరుపతికి, లేకుండా మీరు డబ్బులు వేయకుండా రాకుండ్రు అని చెప్పి రాళ్ళు ఏం మాట్లాడతారో ఏమో. తలకాయ తోక ఏదీ లేదు. వాళ్ళని డబ్బులు ఏమని నిన్ను పిలిచినారు, వచ్చి మా ఉండిలలో డబ్బులు వేసిపోర్రి, లేకుంటే మా రాకుర్రి అని బలవంతంగా మీరు రాగానే మీ జోలు చేయబెట్టి గుంజుకొని ఉండిలలో డబ్బులు వేస్తున్నారు వాళ్ళు. ఎవరి నమ్మకం వాళ్ళది.